ఫస్ట్ నెక్ పీస్ అండి. ఇది ఏంటంటే మనకి కంటే మోడల్ అంటారు కదా, అంటే నాకు కంటే మోడల్ ట్రెండ్లో ఉందని తెలియక ముందే తీసుకున్నాను. ఇది మనకి డాలర్ ఇక్కడ అంతా కూడా సీజర్స్ వస్తాయండి. ఈ డాలర్ ఏంటంటే డిటాచబుల్. ఈ డాలర్ మనం తీసేసి వేరే డాలర్ అన్నా వేసుకోవచ్చు. ఈ డాలర్ని మనం వేరే బీడ్స్ చైన్కి దేనికన్నా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే నేను నా ఓన్ మనీతో కొనుక్కున్నాను. నాకు జాబ్ వచ్చినాక నేను సేవింగ్స్ చేసుకున్న మనీతో కొనుక్కున్నాను. ఇది వచ్చి 916 అండి. అన్నీ ఒక్కటి రెండేమో నార్మల్ 22 క్యారెట్స్ ఉన్నాయి, కొరవన్నీ 916. ఇదేంటంటే నేను కొంచెం డైమండ్ ఫినిష్ వస్తుంది కదా అని తీసుకున్నాను. అండ్ డైమండ్స్ కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని నేను సీజెట్స్లోనే కొంచెం డైమండ్ లుక్ వచ్చేటట్టు తీసుకున్నాను. మెయిన్ ఇది అయితే నేను డ్రెస్సెస్కి సెట్ అవుతుందనే తీసుకున్నాను. మనం డాలర్ తీసేసి కూడా వేసుకోవచ్చు. డాలర్ తీసేసి కూడా ఇలా కూడా వేసుకోవచ్చు ప్లెయిన్గా. మళ్ళీ మనం ఈ డాలర్ని ఇంకా దేనికైనా కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. ఈ 2 ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే క్లాసీగా ఉంటాయి. అంత ఓవర్గా కాకుండా మనం సింపుల్గా. ఇయర్ రింగ్స్కి కూడా సీజర్స్ వస్తాయి. ఈ సెట్ చాలా స్పెషల్, ఎందుకంటే నేను నా మనీతో కొన్నాను కాబట్టి. మీకు ఈ సెట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ లాంగ్ చైన్ ఇదండి. ఇది వచ్చి మనకి లాంగ్ లెంత్ వస్తుంది. ఇది యాక్చువల్గా మా అమ్మది. ఇదంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను ఇది కూడా యాడ్ చేశాను. దీనికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే మా అమ్మకి నల్ల పూసలు ఎన్నిసార్లు కొన్నా అంటే మాకు బిజినెస్లో లాస్ రావడం వల్ల అట్లా పోతూ ఉండింది. ఇంకా నల్ల పూసలు కలిసి రావట్లేదేమో అని చెప్పి మా అమ్మ ఈ టైప్లో చేపించుకుంది. దీంట్లో ఏంటంటే కెంపు పచ్చ ముత్యం వస్తుందండి చైన్కి. అండ్ మనకి డాలర్లో కూడా అట్లే వస్తుంది. అండ్ ఇందాక నెక్లెస్ నేను వెయిట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. దాని వెయిట్ వచ్చి 34 grams విత్ ఇయర్ రింగ్స్. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. మనకి ఇయర్ రింగ్స్లో కూడా కెంపు పచ్చ ముత్యం ఆ ఫినిషింగ్ వస్తుంది. దీని వెయిట్ వచ్చి 45 grams అండి. చూడ్డానికి అట్లా అనిపించదు, కానీ ఇది కొంచెం ఏమిటంటే గట్టి కట్టుబడి అంటారు కదా, అట్లా ఉంటుంది ఇది. అండ్ అన్నీ ఒకేసారి కొనేసాము, మేము పెద్ద రిచ్ అనుకోవద్దు. అంటే ఒక్కొక్కసారి కొనుక్కున్నాము. అండ్ చాలా నా చిన్నప్పటి నుంచి కొన్న కలెక్షన్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. అండ్ మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ అంటారు కదా, అది కట్టి ఒక్కొక్క గోల్డ్ వస్తువు అట్లా తీసుకోండి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మని అసలు అడగని వాళ్ళు లేరు, ఎక్కడ చెప్పించారు, ఫోటో తీసుకుంటారు చాలామంది. ఇది చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఇది నెక్స్ట్ నెక్ పీస్ అండి. నా దగ్గర ఉండే నెక్లెసెస్లో ఇదే చాలా పాతది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఏం స్టోన్స్ ఏం రావు, మొత్తం నార్మల్ పెయింట్ వచ్చి ఉంటుంది. మా అమ్మేమో ఈ నెక్లెస్ చేంజ్ చేసేద్దామని, నేనేమో వద్దని. మీరు నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఇది చేంజ్ చేయాలా వద్దా అని. ఏంటంటే గుర్తుగా ఉంటుంది కదా, కావాలంటే వేరే తీసుకోవచ్చు అని నా ఒపీనియన్. మా అమ్మేమో ఇది మార్చేసి ఇప్పటి మోడల్లో ఒకటి తీసుకుందామని మా అమ్మ అంటుంది. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇది వెయిట్ వచ్చి 30 grams అనుకుంటా, అంటే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. విత్ ఇయర్ రింగ్స్ అండి.
ఇది కూడా బాగుంటుందండి, అంటే ఫ్లవర్ డిజైన్ వచ్చింది. చాలామంది దగ్గర ఉండొచ్చు ఈ మోడల్, అంటే పాత మోడల్, కానీ డిజైన్ బాగానే ఉంటుంది. నాకైతే ఇది ఇష్టమే, ఎందుకంటే ఫస్ట్ నెక్లెస్ కదా, నాకు ఇష్టం ఇదంటే. మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను ఇది ఉంచుకోవాలో చేంజ్ చేయాలో. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది, వేసుకుంటే ఇది ఇట్లా రివర్స్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల మెయిన్గా మా అమ్మ మార్చేద్దామంటుంది. ఇయర్ రింగ్స్ కూడా ఏం లేదు, సింపుల్గా ఉంటాయి. ఇది నెక్స్ట్ హారం అండి, ఇది కొంచెం లాంగ్ లెంత్లో వస్తుంది. దీంట్లో కూడా మనకి స్టోన్స్ ఏం లేవు, ఓన్లీ ఎనామిల్ పెయింట్ ఉంటుంది, విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. దీని వెయిట్ వచ్చి నాకు సరిగ్గా గుర్తులేదు, అంటే 8 సవర్లు అండి. 8 సవర్లు అంటే 56 గ్రామ్స్. ఇందాక చూపించాను కదా నెక్ పీస్, అది ఇది కొంచెం నేను ఏంటంటే ఎప్పుడైనా వేసుకుంటే ఈ రెండు కలిపి వేసుకుంటాను, కలిపి వేసుకుంటే సెట్ అవుతుంది, అంటే రెండు కొంచెం ఓల్డ్ మోడల్ కదా. ఇలా రెండు కలిపి వేసుకుంటే ఇది నెక్స్ట్ హారం అండి. ఈ హారంలో ఏంటంటే నాకు హారం కంటే కూడా ఇయర్ రింగ్స్ బాగా ఇష్టం. చూసారు కదా, మనకి ఇయర్ రింగ్స్లో కూడా అంతా కెంపు పచ్చ వచ్చి ఫ్లవర్స్ ఎంబోజింగ్ వచ్చుంటాయి, ఎంబోజింగ్ ఫ్లవర్స్ వచ్చుంటాయి. అండ్ వీడియో చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, మీ సపోర్ట్ కావాలి. నా వీడియో నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గోల్డ్ జ్యువెలరీ వీడియో చేయాలంటే అంత ఈజీ కాదు, ప్లీజ్ కొంచెం నా కష్టాన్ని అర్థం చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దీనికి ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం నాకు, అంటే హారం కూడా బాగుంటుంది, కానీ హారం మీద ఇయర్ రింగ్స్ నాకు ఇష్టం. అండ్ మనకి చైన్ అంతా కూడా ఇలా గోల్డ్ బాల్స్లా వచ్చి ఉంటుంది. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఉంటారండి, ఇక్కడ మూడు దగ్గరలో వచ్చి ఉంటారు. ఈ దండలో ఏంటంటే స్టోన్స్ ఎక్కువ, ఏదో తెలియక అప్పుడు చేపించేసాము. ఇది వచ్చి మనకి 68 గ్రామ్స్ దాకా ఉంటుందండి విత్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హెవీగా ఉన్నాయి కదా, సో 68 గ్రామ్స్ ఉంది. దీనికి సెట్ అయ్యేటట్టు నా దగ్గర షార్ట్ నెక్లెస్ కూడా ఉంది, చూపిస్తాను. ఈ నెక్ పీస్ నేను పర్టికులర్గా ఆ లాంగ్ చైన్కి సెట్ అవుతుందనే తీసుకున్నాను. దీని పెండెంట్లో అయితే మనకి పీకాక్ డీటెయిలింగ్ వచ్చి ఉంటుందండి, పీకాక్ వచ్చి ఉంటుంది. అండ్ సైడ్స్లో
కెంపు స్టోన్స్ వచ్చి ఉంటాయి, దీనికి కూడా ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి. అండ్ ఈ గుండ్లు డిజైన్ లాంగ్ చైన్కి ఉన్నట్లే ఉంటుంది. లాంగ్ చైన్కి ఏంటంటే టూ లైన్స్లో వచ్చి ఉంటుంది, దీనికి 3 లైన్స్ వచ్చి ఉంటుంది. దీనికి ఈ ఇయర్ రింగ్స్ సెట్ అయిపోతాయండి. మనం ఇలా వేసుకోవచ్చు 2. ఈ నెక్ పీస్లో కూడా నా మనీ వేసాను చాలా వరకు. అవన్నీ నా నెక్లెసెస్ కలెక్షన్ అండి. ఇంకా కొన్ని చిన్నవి ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇవి వచ్చి చిన్న బుట్ట కమ్మలు, పీకాక్ డిజైన్ వచ్చి ఉంటుంది. కింద మనకి బుట్ట వచ్చి కింద గోల్డ్ బాల్లా ఉంటుంది. బాల్లో కూడా స్టోన్స్ వచ్చి ఉంటాయి, వైట్ స్టోన్స్. ఇవి ఇంకో చిన్న బుట్టలండి. ఇవి నాకు మా అమ్మ నా బర్త్డేకి ఒకసారి గిఫ్ట్ ఇచ్చింది. ఇవి వచ్చి 10 గ్రామ్స్ అండి. ఒక కమ్మ మనకి 5 గ్రామ్స్ పడుతుంది. అంతా బుట్టలంతా కెంపు పచ్చ వచ్చి ఉంటుంది. సింపుల్గా ఉండాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ బ్రాస్లెట్ అండి. ఇది వచ్చి 4.5 గ్రామ్స్ ఉంటుంది. కొంచెం మండలంలో 6 మెంబర్స్కి ప్రతిభ అవార్డ్స్ ఇచ్చారు. అంటే 10th మార్క్స్ని బేస్ చేసుకొని. అప్పుడు నేను మండలం 2nd వచ్చాను. నాకు 20,000 ఇచ్చారు. ఆ 20,000తో మా అమ్మ ఇలా బ్రాస్లెట్ తీసుకుంది. అప్పుడైతే వచ్చింది, ఇప్పుడు రాదులేండి. 10 గ్రామ్స్ అండి బ్రాస్లెట్. ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అయిపోయింది, కానీ నేను అట్లే గుర్తుగా పెట్టుకున్నా. మా అమ్మ అయితే మాద్దామంటుంది, బట్ అట్లే మెమరీగా ఉంటుందని నేను వద్దన్నాను. ఈ చిన్ని పాపటి బిళ్ళ, ఇప్పుడు ఈ మోడల్స్ రావట్లేదు. ఇప్పుడు పాపటి బిళ్ళ కూడా అంతా హెవీగా వస్తుంది. ఇవి చెంపసారాలండి. ఈ మోడల్ ఇప్పుడు చెంపసారాలు కూడా హెవీలో వస్తున్నాయి. ఒక 3 స్టెప్ వస్తుంది మనకి. 2 స్టెప్లో గజ్జలు వస్తాయి, ఒక స్టెప్ ప్లెయిన్. అన్నీ నా చిన్నప్పుడు తీసినవి ఆ మోడల్స్. ఇవి అంటే మాకు 1 గ్రామ్ కూడా, అంటే మా ఇంట్లో 1 గ్రామ్ కూడా లేని డేస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏమన్నా ఆ ఫేస్లో ఉంటే ముందు మంచి రోజులు ఉన్నాయండి, ఏం దిగులు పడద్దు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కొంచెం అంటే హౌస్ కట్టుకొని గోల్డ్ కొనుక్కోగలమని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు మనకి మంచి రోజులు ఉన్నాయి, ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళండి. అది ఈ నెక్లెస్ మనకి 40 గ్రామ్స్ దాకా పడిందండి. ఇది నాకు ఇది నా ఓన్ మనీతో, 1 రూపీ కూడా ఇంట్లో వాళ్ళ మనీ లేదు, మొత్తం నా మనీతో చేయించుకున్నాను ఈ షార్ట్ నెక్లెస్. మనకి నెక్లెస్ అంతా కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చి ఉంటారు. నేను ఈ బీడ్స్ కొంచెం కస్టమైజ్ చేయించుకున్నా. నా ముందు వీడియోస్ చూసుంటే నా బుట్ట కమ్మలకి ఈ బీడ్స్ ఉంటాయి. సో నేను దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ బీడ్స్ కొంచెం కస్టమైజ్ చేయించుకున్నాను. ఇక్కడ ఈ పర్ల్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఈ నెక్లెస్. ఇక్కడ మనకి కెంపు ఉన్నాయి కదా, ఈ కెంపు ప్లేస్లో కోరల్స్ పెట్టించుంటే బాగుండేది అనిపించింది నాకు.
పగడం. ఇప్పుడంతా అది ట్రెండ్లో ఉంది కదా, అది కొంచెం చూసుకోలేదు నేను. చూసుకొని కోరల్స్ పెట్టించుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఇది చూస్తే రౌండ్ షేప్లో ఉండదండి, ఇది రౌండ్ షేప్లో రాదు. ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా వచ్చి డిజైన్ కొంచెం బాగా అనిపించింది పెట్టుకున్నప్పుడు. ఎంగేజ్మెంట్లో అందరూ బాగుందన్నారు. ఇది ఫస్ట్ది, ఒకసారి దగ్గరగా చూపిస్తాను. నెక్స్ట్ ఈ లాంగ్ హారం వచ్చి అత్తమ్మ వాళ్ళు పెట్టారు నాకు. ఇది వచ్చి యాంటిక్ ఫినిష్ వస్తుంది, ఇది నార్మల్ ఫినిషే. అత్తమ్మ వాళ్ళు ఇంకా నా దగ్గర యాంటిక్ కలెక్షన్ ఏం లేదు కదా అని చెప్పి అత్తమ్మ యాంటిక్ కలెక్షన్ పెట్టారు. ఇదంతా మనకి 70 grams ఏమో పడిందండి. ఈ డాలర్ చాలా, అంటే అమ్మవారు చాలా బాగా కనిపిస్తారు దీంట్లో. చూసారు కదా, దీంట్లో మాత్రం కోరల్ బీడ్స్ ఉంటాయి. దీన్ని చూసినాకే నాకు ఐడియా వచ్చింది, నేను దీనికి కూడా కోరల్ బీడ్స్ పెట్టించుంటే భలే ఉండేది అని. బట్ కెంపు కూడా బాగుంది, బాగాలేదని కాదు, జస్ట్ ఇప్పుడు ట్రెండ్ కోరల్ బీడ్స్ నడుస్తున్నాయి కదా, కోరల్ బీడ్స్ పెట్టించుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇదంతా కూడా పికాక్ డిజైన్ వస్తుందండి, చైన్ అంతా కూడా మనకి పికాక్ డిజైన్, మొత్తం పికాక్స్ అమ్మవారు. కానీ డాలర్ మాత్రం హైలైట్ కనిపిస్తుంది దీంట్లో, కొంచెం అమ్మవారు బాగా ఎలివేట్ అవుతారు. అండ్ ఈ డాలర్లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ కింద కొంచెం మినీ డాలర్ లాగా వచ్చింది కదా, దీనివల్ల కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే నా దగ్గర ఉండే డాలర్స్ అన్నీ కూడా ఇట్లా రౌండ్ వచ్చే డాలర్సే ఉన్నాయి, ఇట్లా కింద మళ్ళీ ఇట్లా మినీ డాలర్ లాగా ఏం లేవు. సో ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ లాగా అనిపించింది నాకు. మనకి దీంట్లో కూడా అమ్మవారు వచ్చి ఉంటారు. ఎవరికైనా డిజైన్స్ నచ్చితే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, నేను డీటెయిల్డ్ ఇమేజెస్ సెండ్ చేస్తాను. వీడియోలో డీటెయిల్గా కనిపించలేదు అంటే వీడియో క్లారిటీ ఉండదు కదా, నా దగ్గర ఆండ్రాయిడ్ మొబైలే ఉంది, సో అంత క్లారిటీ కూడా కనిపించదు. ఎవరికైనా డీటెయిల్డ్ ఇమేజెస్ కావాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి, నేను మీకు సెండ్ చేస్తాను. ఈ రెండు ఫినిషింగ్ డిఫరెంట్ అయినా కానీ నేను ఎంగేజ్మెంట్లో రెండు కలిపి వేసుకుంటే కూడా చాలా బాగా కనిపించాయి. డిఫరెంట్ అని కూడా ఎవరు అనుకోలేదు, బాగా మ్యాచ్ అయ్యాయి అన్నారు అందరూ. ఇది లాంగ్ హారం. నెక్స్ట్ దీనికి అత్తమ్మ ఇది చాంద్బాలిస్ తీశారు. యాక్చువల్గా నా దగ్గర బుట్టలు ఆల్రెడీ ఉన్నాయి, ఒక 3 pairs దాకా ఉన్నాయి. సో ఉండేవే ఎందుకు బుట్టలు వద్దులే అని చాంద్బాలిస్ తీశారు దీనికి. యాక్చువల్గా ఆ రోజు మేము కాసుల పేర్ తీసుకోవాలనే ఐడియా ఉన్నింది, నాకు అత్తమ్మకి ఇద్దరికి అదే ఐడియా ఉన్నింది. కానీ వెళ్ళి చూసాము, మోడల్స్ చూస్తే అత్తమ్మకి ఇది బాగా నచ్చింది, పెట్టి చూసినా కానీ ఇది బాగుంది అన్నారు. సో ఇంక ఇదే తీసుకున్నాం. కానీ గట్టిగా కాసుల పేరు తీసుకోవాలనే వెళ్ళాం, బట్ ఆ లోటుని పూడ్చుకోవడానికి ఇక్కడ ఇయర్ రింగ్స్లో కాసులు వచ్చేలా తీసుకున్నాం. దీనికి మాత్రం పంప్కిన్ బీడ్స్ వస్తాయి, గ్రీన్ పంప్కిన్ బీడ్స్, ఇంకా ముత్యాలు. దగ్గర దీంట్లో కూడా అమ్మవారు పికాక్ డిజైన్. మనకి టెంపుల్ డిజైన్స్లో మోస్ట్లీ అమ్మవారు పికాక్సే ఉంటాయి. అండ్ ఈ వీడియో ఏమీ నేను షో ఆఫ్ చేయడానికి దానికి చేయట్లేదు, నేను వెడ్డింగ్ అనుకున్నాక చాలా అంటే మోడల్స్ అవి చూసుకున్నా, సో ఎవరికన్నా యూస్ అవుతుంది అనే ఉద్దేశం అంతే, షో ఆఫ్ అయితే కాదు. నాకేమి అంటే నా దగ్గర ఇంత గోల్డ్ ఉందని చూపించుకోవాలి అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో చేయలేదు. ఐ నో, ఎందుకంటే చాలా ఇప్పుడు పెళ్ళి సెట్ అయిన వాళ్ళు చాలా వెతుకుతారు ఏ మోడల్ చూడాలి, ఏం చేయాలి అని. సో ఎవరికైనా ఏమైనా యూస్ అవుతుంది
జస్ట్ అంతే. అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది మనకి లాంగ్ హారం ఎన్ని గ్రామ్స్లో వస్తుంది, ఎన్ని గ్రామ్స్లో మనం చూడవచ్చు. జస్ట్ సమ్ ఎస్టిమేషన్ కన్నా పనికి వస్తాయి కదా వీడియోస్, సో దానివల్ల చేస్తున్నా. ఈ ఇయర్ రింగ్స్ అయితే 15 గ్రామ్స్, కానీ చాలా పెద్దగా వచ్చాయి. చెవు నిండుగా కనిపించింది ఫొటోస్లో కూడా. ఎంగేజ్మెంట్ ఫొటోస్ పోస్ట్ చేయమంటే చేస్తాను, ప్రజెంట్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేయలేదు. ఈ ఇయర్ రింగ్స్ వచ్చి 15 గ్రామ్స్ పడ్డాయి. ఈ ఇయర్ రింగ్స్ కూడా అత్తమ్మ యాంటిక్ ఫినిష్ చేపించారు. నార్మల్గా వేరే పాలిష్ ఉన్నింది, తర్వాత మార్పించి యాంటిక్ చేపించారు. మనకి డాలర్లో వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఉంటారు. ఈ హారం వెయిట్ వచ్చి మొత్తం 77.7 గ్రామ్స్ అండి. మనకి బీడ్స్ అండ్ స్టోన్ వెయిట్ వచ్చి 5+ గ్రామ్స్ ఉంది. యాక్చువల్గా ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉండింది, నేను కొంచెం కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఇది లెంత్ కొంచెం తక్కువ ఉన్నింది, సో ఈ లెంత్ నేను కొంచెం పెంచుకున్నాను. ఇవి రెండు కొంచెం యాడ్ చేయించుకున్నాను. ఇది యాక్చువల్గా మనకి చాలా బ్రాడ్ యూ షేప్ వస్తుంది, వేసుకుంటే చాలా బ్రాడ్గా వస్తుంది, అంటే చాలా ఘనంగా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు అంతా లైట్ వెయిట్లోనే వస్తుంది కాబట్టి మా సైడు సవర అంటారు. సవర అంటే 8 గ్రామ్స్, 10 సవర్ల లోపే అయిపోయింది ఇది, కానీ చూడడానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. నాకు ఈ జుమ్కాస్ లాగా వచ్చింది కదా, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి చూశాను. మనకి ఇక్కడ చూస్తే ఫ్లవర్లో కూడా అంతా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఉంటారు. జుమ్కాస్లో కానీ ఇక్కడ ఫ్లవర్స్లో అంతా లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు. మళ్ళీ ఎలిఫెంట్స్ వస్తాయి ఇక్కడ. ఇంత కెంపు పచ్చ వైట్ స్టోన్స్ వచ్చి ఉంటుంది దండ మొత్తం. ఇది నాకు చాలా నచ్చి చేయించుకున్నాను. యాక్చువల్గా డిజైన్ మొత్తం నేనే దగ్గరుండి కరెక్షన్స్ అంతా చెప్పి. ఈ బీడ్స్ కూడా వేరే బీడ్స్ ఉన్నాయి నా దగ్గర. ఏంటంటే ఫస్ట్ నేను బుట్ట కమ్మలు తీసుకున్నాను, ఇంకా ఆ కమ్మలకి తగ్గట్టు ఇంకా 2 నెక్లెసెస్ బీడ్స్ చేంజ్ చేయించుకున్నాను. దీనికి పంకిన్ బీడ్స్ ఏమో ఉన్నాయి, మార్చి బీడ్స్ వేయించాను. ఫస్ట్ ఈ కమ్మలు తీసుకున్నాం. యాక్చువల్గా కమ్మలు తీసుకునేసరికి ఇంకా కమ్మలు లాగా ఇంకా లాంగ్ హారంకి షార్ట్ హారంకి సేమ్ బీడ్స్ వేయించుకున్నాం. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ గోల్డ్ మనకి స్టోన్ వెయిట్ బీడ్స్ వెయిట్ తీసేస్తున్నారు కదా, తీసేసేది కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే తీసేసి మళ్ళీ వాళ్ళు గోల్డ్కి తగ్గట్టే కాస్ట్ వేస్తున్నారు అనిపించింది. ఈ స్టోన్స్ ఈ బీడ్స్ కాస్ట్ నాకు 44,000 వేశారు. అది నియర్లీ 5 గ్రామ్స్ గోల్డ్కి కొంచెం తేడా అంతే, అట్లాగే వేస్తున్నారు. ఏమో మరి వాళ్ళు తీసేసామని చెప్పి మళ్ళీ అట్లాగే ఈ స్టోన్స్లో వేసేసి సేమ్ అంతే మన దగ్గర తీసేసుకుంటున్నారు అని. ఇంకేం చేయలేం, ఇవన్నీ వేయకపోతే బాగోవు. మనకి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కునే వాళ్ళైతే స్టోన్స్ లేకుండా కొనుక్కోవచ్చు. ఇంకా అలంకారంగా స్టోన్స్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటే ఇంకా మనం స్టోన్స్ లేకపోతే అంత లుక్ రాదు. లుక్ వస్తుంది, డబ్బులు కూడా ఎగురుతాయి మన దగ్గర నుంచి. ఇవి ఫస్ట్ బ్యాంగిల్స్ అండి. నా దగ్గర ఉండే బ్యాంగిల్స్లో పాత బ్యాంగిల్స్ ఇవే నాకు ఫస్ట్ చేపించిన బ్యాంగిల్స్. ఈ 4 బ్యాంగిల్స్ వెయిట్ వచ్చి 72 గ్రామ్స్ అండి. అంటే మరీ అంత సన్నగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా డైలీ యూస్కి సరిపోయేలా చేపించారు నాకు అప్పుడు. ఇవి
నా దగ్గర ఫస్ట్ చేసిన గోల్డ్ బ్యాంగిల్స్ ఇవి. వేసుకుంటే ఇలా ఉంటాయండి. నేను బ్యాంగిల్స్ చాలా తక్కువ యూజ్ చేస్తాను, ఎప్పుడు బ్రాస్లెట్ వేసుకొని వెళ్ళిపోతాను. నాకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు కాబట్టి చాలా తక్కువ నేను బ్యాంగిల్స్ వేయడం. ఇవి ఫస్ట్ బ్యాంగిల్స్. ఇవి సెకండ్ బ్యాంగిల్స్ అండి. ఇవి కొన్ని కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది. ఈ బ్యాంగిల్స్ వచ్చి పెయిర్ వచ్చి 40 గ్రామ్స్, మనకి ఒక బ్యాంగిల్ వచ్చి 20 గ్రామ్స్ పడుతుంది. ఇవి ఏంటంటే కొంచెం లావుగా ఉంటాయి, స్టోన్స్ ఏం లేదు, మొత్తం డిజైన్ ఎనామిల్ పెయింట్ అవి వచ్చి ఉంటాయి. మీకు ఏమైనా పిక్చర్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను క్లియర్ ఇమేజెస్ అవి మీకు సెండ్ చేస్తాను. మనకి వేసుకుంటే ఇలా ఉంటాయి. అండ్ నేను చూపించేవి అన్నీ కూడా కేడిఎంఏనండి. ఇవి నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. ఇవి వచ్చి డైమండ్ బ్యాంగిల్స్. నేను తీసుకున్నప్పుడు నాకు ఈ డైమండ్స్కి కాస్ట్ వచ్చి 1 lakh పడింది. ఈ బ్యాంగిల్స్ కూడా 2 వచ్చి 40 గ్రామ్స్, కానీ మనకి చూడడానికి తెలియదు, కానీ ఇవి చాలా గట్టిగా ఉంటాయి బ్యాంగిల్స్, వంగను కూడా వంగవు. నేనేం చెప్తానంటే మీకు నిజంగా డైమండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇన్వెస్ట్ చేయగలిగితేనే తీసుకోండి. డైమండ్స్ అంత మంచి ఆప్షన్ కాదు. మీరు ఇదే ఫినిష్లో మనకి సీజెట్స్లో కూడా వచ్చేస్తుంది. ఇంకా నా దగ్గర డైమండ్స్ ఒకటి కూడా లేవు అని తీసుకున్నాను అంతే. వేసుకుంటే ఇలా ఉంటాయి. మనకి స్టోన్ పడితేనే అసలు ఆ షైనింగే వేరు కదా. ఇప్పటిదాకా వేసుకున్న 2 బ్యాంగిల్స్ కంటే ఇవే బాగున్నాయి కదా. ఇవి కూడా కేడిఎంఏనండి. ఇవి నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. నేను ఏవి అంత హెవీగా అయితే తీసుకోలేదు, ఇప్పటిదాకా అన్నీ డైలీ యూస్కి సరిపోయేలాగే తీసుకున్నాను. అండ్ నన్ను 4 బ్యాంగిల్స్ తీసుకోమన్నారు, కానీ ఇంట్లో నేను అంత యూస్ చేయను కదా, ఎందుకని 2 తీసుకున్నాను. ఎక్కువ నేను వాచ్ పెట్టుకుంటాను. ఇది లీఫ్ డిజైన్ వస్తుందండి ఈ బ్యాంగిల్స్కి. ఈ బ్యాంగిల్స్ వచ్చి 27 గ్రామ్సేనండి ఈ బ్యాంగిల్స్. ఇవైతే నాకు చూడగానే నచ్చేసాయి, ఇంకా ఇవే తీసుకొని నేను చేయించుకున్నాను. నా సైజ్కి సరిపడా నేను చేయించుకున్నాను. మనకి వేసుకుంటే ఇలా ఉంటాయి. నేను మీకు ఫస్ట్ చూపించాను కదా ప్లెయిన్ బ్యాంగిల్స్, ఆ బ్యాంగిల్స్ కంటే ఫినిషింగ్ ఈ బ్యాంగిల్స్ బాగుంటాయి. మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఈ బ్యాంగిల్స్లో. నేను ఇలా ఈ 2 కూడా కలిపి వేసుకోవచ్చు అనే ఐడియాతో తీసుకున్నాను. మనం ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఒక చేతికి 4 బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ 2 బ్యాంగిల్స్ని ఇలా కలిపేసుకోవచ్చు. ఇదండి నా గోల్డ్ బ్యాంగిల్స్. నా దగ్గర ఈ 4 సెట్స్ ఉన్నాయి. ఇది గోల్డ్ వడ్డానం అండి. లక్ష్మీదేవి వస్తుంది మనకి, మిడిల్లో లక్ష్మీదేవి వస్తుంది, సైడ్లో ఏనుగులు వస్తాయి, అండ్ 2 ఆడవాళ్ళు మనకి లక్ష్మీదేవిని పూజిస్తున్నట్టు వస్తుంది. కింద చైన్ వస్తుంది. ఇవన్నీ నేను కొంచెం కస్టమైజ్ చేయించుకున్నానండి. మీరు గోల్డ్ బాల్స్ చూస్తున్నారు కదా కింద, అవి ముందైతే గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, నేను గోల్డ్ బాల్స్ చేయించాను. అండ్ ఈ కెంపు పచ్చ ఉన్నాయి కదా చిన్న చిన్న స్టోన్స్, కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనకి బేబీ పింక్లో ఉన్నాయి. అది నాకు అంత సెట్ అవుతున్నట్టు అనిపించలేదు. అండ్ మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఏనుగుల దగ్గర అంతా పచ్చ కెంపు వచ్చింది కదా,
కింద కూడా పచ్చ కెంపు వేస్తే మనకి బాగా సూట్ అవుతుందని నేను అనుకొని నేను పచ్చ కెంపు వేయించాను. అండ్ ఈ వడ్డానంలో కూడా మనకి స్టోన్స్ తక్కువ అండి. మెయిన్ నాకు ఏదైనా గోల్డ్ది కొనేటప్పుడు నాకు స్టోన్సే చూసుకుంటాను. స్టోన్స్ ఎక్కువ ఉంటే నాకు భయం వేస్తుంది కొనాలంటే. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటే అది కష్టమైపోతుంది, స్టోన్ వెయిట్ అంతా తీసేస్తారు. అందుకని నేను కొంచెం మినిమం స్టోన్స్ ఉండే వడ్డానమే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మామూలుగా మనకి లక్ష్మీదేవి పక్కన పీకాక్స్ వచ్చే డిజైన్ తీసుకుంటారు అందరూ. అండ్ పీకాక్స్ అంటే అది కామన్ అయిపోయింది. బట్ మీరు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఎక్కడ చూసినా కానీ మనకి లక్ష్మీదేవి అమ్మవారి పక్కన ఏనుగులు ఉంటాయి. అందువల్ల నేను ఏనుగులు తీసుకున్నాను. అండ్ పీకాక్స్ రాలేదు అని ఉండకుండా నేను ఇక్కడ సైడ్ పీకాక్స్ వేయించుకున్నాను. ఈ వడ్డానం వెయిట్ వచ్చి 173 grams అండి. మీకు ఏమన్నా క్లియర్ ఇమేజెస్ కావాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్ ఇమేజెస్ కూడా సెండ్ చేస్తాను. అంటే అంత హెవీగా ఉండదు. మనము యాంటిక్ డిజైన్లో వెళ్ళాలి అంటే మినిమం 250 grams దాకా పడుతుంది. 250 grams పడితే మనకి గోల్డ్ కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది కదా. ఇది చూసారు కదా, ఇది యాంటిక్, ఇది 1 gram అండి. కానీ ఇది యాంటిక్ ఫినిష్ కదా. మనం ఇలాంటి వడ్డానం గోల్డ్లో తీసుకోవాలంటే మనకి చాలా ఎక్కువైపోతుంది. అందువల్ల నేను ఇలాంటి మోడల్ 1 gramలో తీసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా గోల్డ్లో నార్మల్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా చూపించాలంటే ఇది లేదండి, ఇది లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు. మొత్తం అంతా లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు. పైన పీకాక్ డిజైన్ వస్తుంది. ఇది ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. అంటే ఇంకా ఇంత హెవీలో మనం గోల్డ్ది చేయించలేం కాబట్టి నేను 1 gramలో తీసుకున్నాను. ఈ గోల్డ్ జుమ్కాస్ నాకు వెయిట్ వచ్చి 31 grams పడిందండి. అండ్ మనకి కింద గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ వెయిట్ వచ్చి 8 grams. వాళ్ళు ఆ 8 grams లెస్ చేసి బీడ్స్ కాస్ట్ వేసుకున్నారు. అండ్ దీంట్లో చూస్తే మనకి స్టోన్స్ కూడా చాలా తక్కువ. ఒక పైన ఒక కెంపు స్టోన్ వచ్చింది, ఇక్కడ ఒక పచ్చ స్టోన్ వచ్చింది, వైట్ స్టోన్స్ ఒక 4 వచ్చాయి. అండ్ మనకి కింద బుట్టలో కూడా స్టోన్స్ చాలా తక్కువ. ఇది పీకాక్ డిజైన్ అండి. నేను ఎందుకు పీకాక్ డిజైన్ తీసుకున్నానంటే మనకి డ్రెస్సెస్కి కూడా మ్యాచ్ అవుతుంది అని. ఇది కొంచెం యాంటిక్ ఫినిష్ వస్తుంది. ఇక్కడ మా ఏరియాలో 8 gramsని సవరా అంటారు. ఆ లెక్కలో అయితే ఇది 31 grams కదా, 4 సవర్లకి 1 gram తక్కువ. మీకు ఏమన్నా క్లియర్ ఇమేజెస్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా మోడల్ చూపిస్తే వాళ్ళు ఆ మోడల్లో మీకు చూపిస్తారు. మీరు ఇయర్ రింగ్స్ కొనేటప్పుడు వాళ్ళకి ఇలా చూపిస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది మీకు ఏ డిజైన్ కావాలి అని. నా దగ్గర అయితే బీడ్స్వి ఒక్కటి కూడా లేవండి. నేను ఎక్కువ ఏంటంటే గోల్డ్ బాల్స్ ఉండేటట్టే తీసుకుంటాను. ఏంటో ఈసారి కొంచెం బీడ్స్ తీసుకోవాలనిపించింది. మామూలుగా మనకి ఈ గ్రీన్ బీడ్స్ వేరే, మామూలుగా కెంపు పచ్చలు వస్తాయి కదా ఆ బీడ్స్ వేరే. ఇది కొంచెం లైట్ గ్రీన్ బీడ్స్ ఇవి.
వీటికి వేస్టేజ్ కూడా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇవి కొంచెం నార్మల్వి కాదు కదా, ఫినిషింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ యాంటిక్ ఫినిష్ వస్తుంది. నాకైతే వీటికి వేస్టేజ్ 5 grams తీశారు. మామూలుగా అయితే వేస్టేజ్ 4 grams తీయాలి, బట్ 5 grams తీశారు. అండ్ నాకు జిఎస్టీ అయితే వేయలేదండి. మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ వేశారు. నేను ఏంటంటే లోకల్ గోల్డ్ షాప్లో తీసుకున్నాను, మేము ఎప్పుడు వెళ్ళి తీసుకునే గోల్డ్ షాప్లో తీసుకున్నాను. మీరు నా గోల్డ్ కలెక్షన్ చూడాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కొంచెం డౌట్గా ఉన్నాను, అంటే నేను గోల్డ్ కలెక్షన్ చేస్తే ఎవరు చూస్తారులే అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి, నేను చేస్తాను. మనకి పుట్టలో కూడా 3 times పికాక్ వస్తుందండి. ఇక్కడ ఒకటి, బ్యాక్ ఒకటి తీస్తాను. పికాక్ వచ్చి ఇక్కడ ఫ్లవర్లా వస్తుంది బ్యాక్ సైడ్. ఈ బీడ్స్కి వచ్చి నా దగ్గర 18,500 తీసుకున్నారు. అది నాకు అంటే బాగా తెలిసిన షాప్ అండి. ఆ అన్న ఏమన్నారంటే, మీకు కాబట్టి నేను తక్కువ తీసాను, మామూలుగా అయితే దీనికి 35,000 పడుతుంది బీడ్స్ కాస్ట్ అన్నారు. అండ్ నేను తీసుకునేటప్పుడు ఈ గోల్డ్ 1 gram కాస్ట్ వచ్చి 5,600 ఉన్నిందండి. 916 గోల్డ్. మీ థాట్స్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీకు ఈ జుమ్కాస్ నచ్చాయో లేదో. అండ్ నాకు వేస్టేజ్ కూడా ఎందుకు ఎక్కువ తీసారంటే, మనం నార్మల్వి కెంపు పచ్చలు వస్తాయి కదా, ఆ ఇయర్ రింగ్స్కి అయితే అన్న నాకు సవరికి 1 gram కాదు ఇంకా తక్కువ తీయమన్నా తీస్తానన్నాడు. కానీ ఇవి ఏంటంటే ఈ ఫినిషింగ్ రావాలంటే వాళ్ళకి వేస్టేజ్ ఎక్కువ పోతుంది అంటండి. దానివల్ల నాకు 5 grams తీశారు. 5 grams తీశారు, బట్ నేను అడిగినాక నాకు మళ్ళీ 4.5 grams తీశారు. 5.2 ఏమో తీశారు ఫస్ట్. ఇంకా నేను మరీ వేస్టేజ్ ఎక్కువ వేశారని అని అడిగితే నాకు 4.5 తీశారు. అంటే మేము ఎక్కువ అన్న దగ్గరే షాపింగ్ చేస్తాం కాబట్టి దానివల్ల కొంచెం తగ్గించారు. ఇవ్వండి నా గోల్డ్ జుమ్కీస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ప్రైస్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఇవి నాకు టోటల్గా 1,79,000 పడ్డాయండి. మీరే ఎస్టిమేట్ చేసుకొని చెప్పండి, నాకు బెస్టో లేకపోతే ఎక్కువ పెట్టేశాను నాకు చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి పెట్టిన ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ అయితే ఆ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవైతే నాకు చిన్నప్పుడు ఫస్ట్ వేసిన ఇయర్ రింగ్స్, ఇప్పటికి కూడా ఉన్నాయి నా దగ్గర. 25 years అయిందండి. నా ఏజ్ 25 కాబట్టి ఇయర్ రింగ్స్కి కూడా 25 years. మేబీ ఫ్యూచర్లో నాకు పాప పుడితే పాపకు కూడా యూస్ చేస్తాను. ఇవైతే జస్ట్ 1 gram అండి. ఈ 2 ఇయర్ రింగ్స్ 1 gram, ఒక పింక్ స్టోన్ వచ్చి ఉంటుంది అంతే. అప్పటి నుంచి అట్లే మెమరీగా పెట్టుకున్నాం. ఇంకా కొన్ని చేంజ్ చేసున్నాము, అంటే చిన్నప్పుడు కొంచెం ఇరిగిపోయినవి అవి చేంజ్ చేసాము. అవైతే చిన్నవి అట్లాగే ఉండిపోయాయి. నెక్స్ట్ కొన్న ఇయర్ రింగ్స్ ఇవి సెట్ మీదవి. అంటే ఆ టైంలో కొంచెం ఎనామెల్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కదా, ఎనామెల్ పెయింట్ కొంచెం ట్రెండ్లో ఉండింది. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నవి ఇవి కూడా బాగుంటాయి. మేమైతే ఏం చేంజ్ చేయలేదండి, అన్నీ అలాగే ఉన్నాయి. చూడాలి, మాకైతే థాట్ ఉంది కొన్ని ఇయర్ రింగ్స్ మార్చి కొత్తవి తీద్దామని. కానీ ఇప్పుడు గోల్డ్ కొనేటట్టే ఉంది, అసలు ఎంత పెరిగిపోయింది. సో ఇవి సెకండ్ ఇయర్ రింగ్స్. ఇవి థర్డ్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఎనామెల్ డిజైన్ వచ్చి ఉండేవే. ఇవి కూడా ఒక సెట్ మీద ఇయర్ రింగ్స్. ఇవి ఎక్కువ అమ్మ యూస్ చేశారు, నేను పెద్ద యూస్ చేయాలి ఇయర్ రింగ్స్.
ఇవంతా ఎంత ఒక 5 to 6 grams ఉండొచ్చండి వెయిట్. సరిగ్గా గుర్తులేదు, బట్ 5 to 6 grams ఉండొచ్చు వెయిట్. ఇది కూడా ఎనామెల్ పెయింట్. నెక్స్ట్ ఈ పీకాక్ ఇయర్ రింగ్స్ అయితే మా కాలేజ్లో అసలు ఎంతమంది అడిగారో నన్ను ఎక్కడ తీసుకున్నావు, చాలా బాగున్నాయని. బాగా చెత్తగా వాడాను ఇవి, అందుకని బుట్ట కూడా పోయింది. ఖచ్చితంగా ఇవైతే మార్చేయాలి, ఇంకా దేని పనికిరావు ఇవి. కానీ డిజైన్ చాలా బాగుంటుంది ఇది. కానీ ఇవి డైలీ యూస్కి అంత పనికిరావు. ఇప్పుడైనా అకేషనల్ యూస్ కోసం అయితే కొనుక్కోవచ్చు ఇట్లాంటి వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్. కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి డైలీ యూస్కి అంత పనికిరావు అనిపించింది నాకు. ఎక్కువ పికాకే సెట్ అవుతాయండి. మీరు చూస్తుంటే నా పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పికాక్వే కదా. సో ఇవైతే నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ ఇవి. నార్మల్గానే నాకు ఇయర్ రింగ్స్ అంటే కొంచెం పిచ్చి. సో ఇవైతే ఘోరంగా చాలా స్టోన్స్ ఊడిపోయాయి. అందుకే చెప్తున్నా, ఈ వైట్ స్టోన్స్వి అకేషనల్ యూస్కి అయితే పనికొస్తాయి, కానీ డైలీ యూస్కి అస్సలు పనికిరావు. ఇవంతా ½ సవర్ అనుకుంటా, రెండు కలిపి 4 grams అలా ఉంటాయి. డిజైన్ అంతా బాగానే ఉంటుంది, కానీ నాకు స్టోన్స్ ఊడిపోయింది, కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. వేసిమంటే వేసిస్తారు స్టోన్స్, చూద్దాం వేపించుకొని ఏమైనా యూస్ చేస్తానేమో. ఇవైతే మా అమ్మ చాలా పురాతన కాలం ఇయర్ రింగ్స్. అప్పట్లో సవర ఇంత 2000 అట్లా ఉన్నప్పుడు తీసుకుందేమో. ప్రజెంట్ అయితే వాడట్లేదు, ఇవి కూడా చేంజ్ చేయాలనుకుంటుంది. ఒక 30 years పైన ఉంటాయి ఈ ఇయర్ రింగ్స్ తీసుకొని, చాలా పాతవి. ఇవి కూడా వైట్ స్టోన్సే, అంటే సైజుల వారీగా మా అమ్మ బుట్టకమ్మలు తీసింది నాకు. ఇంకా ఉన్నాయి బుట్టకమ్మలు సైజ్, అంటే చిన్న సైజ్, ఇది లాస్ట్ సైజ్ అనమాట. ఇవి కూడా పీకాక్ డిజైన్. ఏమో నాకు చూడగానే పీకాక్ డిజైన్స్ ఎక్కువ నచ్చుతాయి. మ్యాక్సిమం మా అమ్మ నా సెలెక్షన్కే వదిలేస్తుంది. ఇవి నా సెలెక్షనే. చిన్న బుట్టలు ఇవి 1/2 పైన ఉంటాయి, 2 కలిపి. నెక్స్ట్ ఇవి కొంచెం చాంద్బాలి టైప్ ఇయర్ రింగ్స్, కానీ స్టోన్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి ఇయర్ రింగ్స్లో. ఇప్పుడైతే అస్సలు స్టోన్స్ రికమెండే చేయను, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అంత ఎక్కువ అయిపోయింది. మళ్ళీ మనం స్టోన్స్ వేసుకున్నామంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది అసలు. ఇవి చాంద్బాలి డిజైన్లో ఉంటాయి, అంటే కెంపు పచ్చ, ఇవి ఏమంటారు, ఏదో అంటారు కదా, అమెరికన్ డైమండ్స్ ఏదో అంటారు ఇవి స్టోన్స్, నాకు తెలియదు సరిగ్గా. సో అంతే, మొత్తం స్టోన్స్ ఇయర్ రింగ్స్. ఇవి మా అమ్మ ఇయర్ రింగ్స్. మామూలుగా మనం కెంపు పచ్చ వేస్తే వెయిట్ అవే అయిపోతుంది అనుకుంటాం, కానీ అవి వేస్తే చాలా కళగా ఉంటుంది పెట్టుకున్నా. కానీ ఇవి ఇప్పుడు చేపించినాయి కాదు, చాలా రోజులైంది ఇవి చేపించి. ఇవి అమ్మవి, నావి కాదు. ఇవి కూడా ఉంటాయి, 1/2 సవర్ పైనే ఉంటాయి. ఈ ఇయర్ రింగ్స్ రీసెంట్గానే తీసుకున్నాను. నేను తీసినప్పుడు మనకి గ్రామ్ 6000 ఉండింది. అప్పటికి ఇప్పటికి కూడా చాలా డిఫరెన్స్ అయిపోయింది. ముత్యం లేదు అని తీసుకున్నా, బట్ ఇప్పుడైతే ముత్యం తీసుకోవడం సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే వెయిట్, అంటే కొన్ని షాప్స్ లెస్ చేస్తారు, లెస్ చేసినా మళ్ళీ గోల్డ్ ప్రైస్కి ఈక్వల్గానే వేసేస్తారు ముత్యం ప్రైస్ కూడా. ఏం చేస్తారు, ½ గ్రామ్ లెస్ చేసేది మళ్ళీ ముత్యం ప్రైస్ 4000 అలా వేసేస్తారు. సో మనకి ఏం పెద్ద తేడా ఉండదు. ఇవి రీసెంట్గానే తీసుకున్నాను, సింపుల్గా డైలీ యూస్కి. ఇవి అమ్మ ఇయర్ రింగ్స్, సేమ్ నా ఇయర్ రింగ్స్కి మ్యాచింగ్గా తీసుకున్నాను. నా ఇయర్ రింగ్స్ ప్లెయిన్ వచ్చాయి కదా, ఇక్కడ అమ్మకి చుట్టూరు డిజైన్ వచ్చింది. ఇవి 7 grams పట్టాయి. నా ఇయర్ రింగ్స్ 3.5 grams దాకా పట్టాయి. నేను కెంపు తీసుకున్నాను, అమ్మ పచ్చ తీసుకుంది. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అమ్మకి. అంటే కొంచెం
40 ఇయర్స్ 30 ఇయర్స్ కాదు, 40+, 50+ వాళ్ళకైతే బాగుంటాయి. ఇవి ఒక సెట్ మీద ఇయర్ రింగ్స్, వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. అయితే ఇవి కూడా 4 grams పైనే ఉంటాయి, కానీ మొత్తం స్టోన్స్ వచ్చి ఉంటాయి. ప్లెయిన్లో చాలా ఉన్నాయి కాబట్టి నేను స్టోన్స్ వచ్చినా తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నాను, ఇప్పుడైతే ప్రిఫర్ చేయను, కానీ అప్పుడు తీసుకున్నాను.